వెదర్కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్ స్టైల్ని అలాగే మన ఫుడ్ స్టైల్ని చేంజ్ చేస్తూ ఉంటాం. మనకి వేడిగా ఉందనుకోండి, వేడిగా ఉన్న ఐటమ్స్ తినలేం. అలాగే చల్లగా ఉన్నప్పుడు చల్లటి డెజర్ట్ని మనం ఎంజాయ్ చేయలేం. అందుకే ఏ సీజన్కి తగ్గట్టుగా అప్పుడప్పుడు మనం ఫుడ్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఫుడ్ని రెగ్యులర్గా వండుకోకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. ఇదంతా చెప్తున్నావు, ఇంతకీ ఏం వండుతున్నావు స్వప్న అంటే, డెఫినెట్గా రెగ్యులర్గా కాకుండా మీ అందరికీ నచ్చేలాగానే మనం కుక్ చేస్తూ ఉంటాం కదా. రెసిపీస్ అయితే రెడీగా ఉన్నాయి. ముందు షో స్టార్ట్ చేసి ఏం చేస్తున్నానో చెప్తాను. హలో అండ్ వెల్కమ్ టు మీ కోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనకి మెయిల్ రాసింది మంజుల రాశారు. ఆమ్చూర్ గోష్ తయారు చేస్తున్నాం మనం. హాయ్ అక్క, హౌ ఆర్ యూ? హాయ్ మంజుల, నేను బాగున్నాను. హౌ ఆర్ యూ? అక్క, కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ ఆమ్చూర్ గోష్ ఇన్ మీకోసం అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకున్నాం. ఆమ్చూర్ గోష్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు మనం చేస్తుంది కాశ్మీరీ వంటకం అనమాట. కాశ్మీర్లో చేసేలాగానే చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో ఉడకబెట్టాం. బయటనే మామూలుగా మటన్ని ఉడికిస్తాం. మంచి టెండర్గా ఉన్న మటన్, పుదీనా, మసాలా దినుసులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే బిర్యానీ ఆకు. ఇక్కడ ఉన్నవేమో సొంటి, ఇంగువ, సోంపు పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, బెల్లం పొడి, ఆమ్చూర్ పొడి, బ్రౌన్ ఆనియన్స్, తీయటి పెరుగు. మంచి కమ్మటి పెరుగు తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 గిన్నెలు ఉన్నాయి. 3 స్టెప్స్ మనం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్, ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి, అందులో ఏం వేయలేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్. ఇందులో మనం మటన్ వేస్తున్నాం. మామూలుగా మటన్ అయితే మనం ఇక్కడ కడుగుతాం, కొంచెం వెనిగర్ వేసి వాష్ చేసుకుంటాం. కానీ కాశ్మీర్ అటు సైడ్ ఏంటి అంటే హాట్ వాటర్లో వాష్ చేస్తారు. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాదు, మంచి క్లీన్ అయిపోతుంది అనమాట మటన్. ఆల్రెడీ నేను చల్ల వాటర్తో ఒక్కసారి కడిగాను. ఒక్క ఉడికొస్తే సరిపోతుంది. కొంచెం ఆ నురుగు అదంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, అవన్నీ వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ గిన్నెలో ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులో ఒక 5 యాలకులు, మనం తీసుకున్న మటన్ ఒక 750 గ్రాములు ఉంది, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సొంటి పొడి ఒక సగం స్పూను. డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి మనం యాడ్ చేస్తున్నాం. ఇంగువ, కాశ్మీర్లో ఇవన్నీ యూస్ చేస్తారు, అక్కడ చల్లగా ఉంటుంది కదా, ఒంట్లో మంచిగా వేడి రావడం కోసం. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సోంపు పొడి, ఆహా, ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత మంచి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు. సో ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం నీళ్ళు రాకుండా ఓన్లీ మటన్ మాటకే వేసుకోవాలి. కాశ్మీరీ వంటలు చాలా సింపుల్గా హెల్దీగా ఉంటాయండి. మొత్తం బాయిలింగే, ఫ్రైయింగ్ చాలా తక్కువ ఉంటాయి. ఇలా అస్సలు వాటర్ రాకుండా మటన్ ముక్కల్ని నీళ్ళల్లో వేసేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో సోంపు వేసాం, ఇంగువ వేసాం, అలాగే సొంటి పొడి వేసాం. మంచి టెండర్ మటన్ తీసుకోవాలి. ఇవన్నీ మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్సే. సో ఒక్కసారి ట్రై చేయండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఆ డస్ట్ అంతా వచ్చేయాలి. ఇప్పుడు నీళ్ళల్లో వేసుకొని చిన్న మంటలో మంచి కుక్ చేయాలి. సో ఇక్కడ మనం పెరుగు యూస్ చేస్తాము. కాశ్మీర్లో ఎక్కువగా పెరుగుని యూస్ చేస్తారు. ఈరోజు డిఫరెంట్ స్టైల్లో నేను పెరుగుని ఎలా కుక్ చేస్తానో మీరు చూడండి. ఇక్కడ పొయ్యి మీద గిన్నె ఉంది, దీన్ని నేను ఆన్ చేయలేదు. అండ్ కాశ్మీర్కి వెళ్తే కనుక మీకు అక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ టీ దొరుకుతుంది అంటే, అసలు చాలా మిల్క్ వేయకుండానే డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకి టీ చేసిస్తారనమాట. పచ్చి గడ్డిలాగా ఉంటుంది. నాకు నిజంగా నేమ్స్ అయితే తెలీదు, నేను టేస్ట్ చేశాను. చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ టీలో చాలా వెరైటీ గ్రీన్ టీస్ తాగుతారు, రోజ్ టీ తాగుతారు. అంటే టీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. అండ్ మిల్క్ వేసి చాలా పల్చగా టీ చేస్తారు. అండ్ సూప్స్ ఎక్కువగా
మంచి వెజిటేబుల్స్ని బాగా కుక్ చేసి సూప్స్ చేస్తారు. మటన్ సూప్, చికెన్ సూప్, వెజ్, నాన్ వెజ్లో చాలా వెరైటీ సూప్స్ ఉంటాయి. బట్ వెజిటేరియన్స్ వస్తే మటుకి కొంచెం ఆప్షన్స్ మటుకి తక్కువ ఉంటాయి. నాన్ వెజ్లో ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ పెరుగుని యూస్ చేస్తారు. ఇంకా సాఫ్రాన్ మంచిగా దొరుకుతుంది. స్వీట్స్ చాలా బాగుంటాయి. అండ్ స్కిన్కి సంబంధించిన థింగ్స్ అక్కడ మనం చాలా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ గిన్నె వేడిగా లేదు, చల్లగా ఉంది. ఇప్పుడు ఇందులో నేను చిక్కటి పెరుగు వేయబోతున్నాను. మనం తీసుకుంది 750 గ్రామ్స్ మటన్, దానికి ఒక 250 గ్రామ్స్ మనం పెరుగు వేస్తాం. ఇందులో చిన్న స్పూను జీలకర్ర పొడి, గరం మసాలా ఒక సగం స్పూన్, ధనియాల పొడి ఒక స్పూన్, పసుపు, కాశ్మీరీ చిల్లీ పొడి. ఇది ఎక్కువ కారం ఉండదు, మైల్డ్గా ఉంటుంది. కలర్ మటుకి చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆన్ చేయకుండానే మంచి మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ఉన్న ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్మోస్ట్ ఒక 100-150 ml ఆయిల్ వేసుకోవాలి. అటు సైడ్ గ్రేవీస్లో ఎక్కువగా ఆయిల్ ఉంటుందండి, ఎందుకంటే అంత చల్లటి ప్రదేశంలో ఫ్యాట్ తీసుకోవాలి కదా, మరి చలి తట్టుకోవాలి అంటే. మొత్తం మిక్స్ చేసేయాలి బాగా. సో ఇప్పుడు అంతా మిక్స్ చేసేసాను కదా, ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అస్సలు వదలకూడదు, ఇలాగే కుక్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఆల్రెడీ మనం మీకోసంలో రోగన్ జోష్ చేసాం, మటన్ రోగన్ జోష్. అందులో కూడా పెరుగు వేసి ఆ రవ్వగా అయ్యేలాగా మంచి కుక్ చేయాలన్నమాట. పెరుగుని అలా పొయ్యి మీద పెట్టి వదిలేస్తే కనుక ఉండలు అయిపోతుంది. అలా ఉండలు ఉండకుండా ఇలా సాఫ్ట్గా అవ్వాలి అంటే ఇలా కుక్ చేయాలి. అండ్ మనం వేసిన ఆయిల్ కూడా తెలియట్లేదు, మొత్తం మిక్స్ అయిపోయింది కదా. వన్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఇంకా అస్సలు వదిలిపెట్టకూడదు. ఒకసారి వేడైందంటే పల్చగా అవుతుంది, పెరుగు విరుగుతూ ఉంటుంది. విరగకుండా మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. పెరుగు మంచి కమ్మటి పెరుగు తీసుకోవాలి, పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుండదు. సో ఇలా ఆయిల్ అంతా సైడ్కి వచ్చేయాలి. అండ్ పెరుగు చూడండి మంచి గ్రేవీ లాగా అయిపోయింది. నేను చెప్పినట్టుగా వదలకుండా కలుపుతూనే ఉండాలి, ఇలా అవుతుంది. ఇప్పుడు ఉడుకుతున్న మటన్ని ఇందులో వేసేయాలి వాటర్తో సహా. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసి మళ్ళీ ఇంకొక 35 minutes చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేయాల్సింది ఏంటి అంటే కొంచెం బెల్లం పొడి, అలాగే ఆమ్చూర్ పౌడర్ 1 teaspoon, పుల్లగా బాగుంటుంది. అలాగే బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు. ఇది మనకి పరాటాతో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, జొన్న రొట్టెతో బాగుంటుంది, ప్లెయిన్ రైస్తో బాగుంటుంది, జీరా రైస్తో బాగుంటుంది. అండ్ ఇలా సూప్ లాగా తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 35 minutes చిన్న మంటలో కుక్ చేసుకోవాలి, అంతే. అప్పుడు మనకి ఆమ్చూర్ గోష్ రెడీ అవుతుంది. మరి ఒక 30 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక అరగంట ఉడికిన తర్వాత మంచి దగ్గరకు వస్తుంది అన్నమాట. చూడండి థిక్ గ్రేవీ లాగా అయింది. అండ్ మంచి ఆ సువాసన, అరోమా చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. గ్రేవీ పల్చగానే ఉంటుంది. రోటీని ఇందులో డిప్ చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. రైస్తో కూడా బాగుంటుంది.
అక్కడ షీర్ మల్లన్ దొరుకుతుంది, కొంచెం లైట్గా వార్మ్ చేసుకొని వేడి చేసుకొని తింటారనమాట. మధ్యలో ఇలా కొంచెం గార్నిష్కి పుదీనా పెట్టుకుంటే సరిపోతుంది. అసలు చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరొకసారి ఆమ్చూర్ గోష్ తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకుందాం. ఆమ్చూర్ గోష్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళలో మటన్ ముక్కలు వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఈలోపు ఇంకొక ప్యాన్ లో నీళ్లు మరుగుతూ ఉండగా అందులో యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, సొంటి పొడి, ఇంగువ, సోంపు పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని మరిగిన తర్వాత ఉడుకుతున్న మటన్ ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో 150 ml ఆయిల్ వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సగం ఉడికిన మటన్ ని పెరుగు మిశ్రమంలోకి షిఫ్ట్ చేసుకొని కాస్త బెల్లం పొడి, ఆమ్చూర్ పొడి, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 35 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆమ్చూర్ గోష్ రెడీ అవుతుంది. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నామండి. దానికోసం ధనశ్రీ మెయిల్ రాశారు. హలో అండి, నేను ధనశ్రీని. రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటాను. మీరు చేసే విధానం ఎంతో బాగుంటుంది. నాకు క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ బయట తినడం ఇష్టం. టేస్టీగా ఉంటుంది, కానీ ఎప్పుడు బయట తినలేం కదా, ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించమని మనకి ధనశ్రీ మెయిల్ రాశారు. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరు అడిగినట్టుగానే క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ నేను చేసి చూపిస్తాను. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. సో క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. అయితే మనల్ని అడిగింది క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, బట్ ఓన్లీ ఫ్రైడ్ రైస్ వేసుకుంటే ఏం బాగుంటుందని నేను కొంచెం క్యారెట్ కట్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేదు అంటే క్యారెట్, బీన్స్ అన్ని మంచూరియా స్టైల్లో కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. క్యాబేజ్ని 2 రకాలుగా కట్ చేసుకున్నాను. ఒకటేమో ఇలా పొడుగా జూలియన్స్ కట్ చేసుకున్నాను, ఇంకొకటేమో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని చాపింగ్ చేసుకున్నాను అనమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, మైదా, కార్న్ఫ్లవర్, ఉల్లిపరకలో వైట్గా ఉండే ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, వైట్ పెప్పర్ పౌడర్, సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, అలాగే క్యాబేజ్. సో ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టాను, అది వేడిగా ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్యాబేజ్ని కట్ చేసుకున్నానండి సన్నగా. ఇందులో క్యాబేజ్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్ల మైదా, బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తా, కలపడానికి రావట్లేదు. ఒకసారి పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. జస్ట్ ఇలా కొంచెం చల్లుకుందాం. మనకి చిన్న చిన్న ఇలా ముద్దల్లాగా చేసుకోవడానికి వచ్చేలాగా కలుపుకోవాలి. ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం. చిన్న చిన్న వడల్లాగా వేసుకుందాం, ఇలా ఫ్లాట్గా చేసి నూనెలో వేసుకోవడం.
కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే. ఇలా చక్కగా క్యాబేజ్ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. మంచి క్రిస్పీగా అయ్యాయి. ఇలా క్యాబేజ్ వడల్లా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. కావాలి అంటే ఇందులో కొంచెం మీరు ఇంకా స్పైసెస్ కోసం ఏమైనా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఓన్లీ వడల్లాగా చేసుకోవాలి అంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి, గరం మసాలా వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. ఫ్రై అయిపోయాయి కదా, పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ చేయడానికి ప్యాన్ చాలా వేడిగా ఉండాలి అండ్ మనం బటర్తో చేస్తున్నాం. క్యాబేజ్కి బటర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో బటర్ వేద్దాం. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ యాడ్ చేద్దాం. అయితే ఎప్పుడైనా బటర్తో కుక్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే కనుక బటర్ మాడిపోకుండా ఉంటుందన్నమాట, బేస్ లాగా. లేదంటే బటర్ తొందరగా మాడిపోతుంది. బటర్ అయినా నెయ్యి అయినా. ఇందులో వెన్న వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. సో పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేస్తున్నాను. ఇందులో మీకు కావాలి అంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యాబేజ్ యాడ్ చేయకుండా కొంచెం క్యారెట్ కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి వేసాను. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా క్యాబేజ్ వేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం చేస్తుంది క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఇందులో నేను సాల్ట్ వేయట్లేదు. ఎందుకు అంటే మనం సోయా సాస్ వేస్తున్నాం, అలాగే అరోమాటిక్ పౌడర్ కూడా వేస్తున్నాం. సోయా సాస్లో ఉప్పు ఉంటుంది, అరోమాటిక్ పౌడర్లో కూడా ఉప్పు ఉంటుంది. సో అందుకని నేను ఉప్పు వేయట్లేదు. కావాలి అంటే టేస్ట్ చూసిన తర్వాత పడితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రీన్ పీస్ యాడ్ చేస్తాను. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని ఇప్పుడు వేద్దాం. ఇది పచ్చి క్యాబేజ్. డైరెక్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఫ్రైడ్ రైస్లో క్యాబేజ్ వేస్తారు, బాగుంటుంది. లైట్గా కచ్చా పచ్చాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. క్యాబేజీ మనం సలాడ్లా కూడా తినేయచ్చు. క్యాబేజ్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు బాస్మతి రైసే బాగుంటుంది. రైస్ వేసిన తర్వాత లైట్ సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, తెల్ల మిరియాల పొడి, అలాగే ఉల్లికాడలు వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు చల్ల రైస్ వేసాం కదా మనం, మళ్ళీ అన్నం వేడైపోవాలి. రైస్ వేడయ్యే లోపల మనం చేసుకున్నాం కదా క్యాబేజీని ఫ్రై చేసుకున్నాం, వాటిని కట్ చేద్దాం. కట్ చేసుకున్న క్యాబేజ్ పీసెస్ని ఇలా వేద్దాం.
మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి. ఇందులో ఇంకొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలన్నా కూడా ఓకే. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ మళ్ళీ మనం ప్యాన్లో వేసి వెజిటబుల్స్తో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ రీహీట్ అయిపోవాలి, కంప్లీట్గా వేడవ్వాలన్నమాట. మరి ఈలోపు ఓన్లీ ఫైనల్ ప్లేట్ ఒకటి పెట్టుకొని మిగతా అన్నీ తీసేద్దాం. ఇలా రైస్ మళ్ళీ వేడైపోవాలి. బౌల్లోకి తీసుకుందాం. డిష్ అవుట్ చేసే ముందు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేద్దాం. మిక్స్ చేసి తీసేసుకోవడమే. ఆహా, వేడిగా తింటే భలే ఉంటుంది. సింపుల్ వెజిటేబుల్తో ఇలా చాలా టేస్టీ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. పుట్టి క్యాబేజ్తో మనం ఏమైనా కర్రీ వండి ప్లెయిన్ రైస్ ఇస్తే పిల్లలు తింటారా? అస్సలు, పెద్దవాళ్ళు కూడా తినరు. అదే ఇలా కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా కలర్ఫుల్గా చేసి ఇచ్చామనుకోండి, ఫస్ట్ మనమే లాగిచ్చేస్తాం. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న ఆమ్చూర్ గోష్ తెచ్చేసుకుందాం. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్లో ఉప్పు, కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా కలిపి వేడిగా ఉన్న నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ వేడి చేసుకొని కొద్దిగా నూనె, బటర్ వేసి పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్, క్యాబేజ్ ముక్కలు వేసి మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి లైట్ సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, తెల్ల మిరియాల పొడి, ఉల్లికాడలు వేసి ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ పీసెస్ ని వేసి అన్నం మళ్ళీ వేడయ్యేంత వరకు ఉంచుకొని బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నిజానికి ఫ్రైడ్ రైస్ తో పాటు ఆమ్చూర్ గోష్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. వెజిటేరియన్స్ అయితే నేను ఏం చేయలేను, కానీ నాన్ వెజిటేరియన్స్ ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మరి చూసారు కదండి, ఈ రోజు మంచి వంటకాలతో మీకోసం చక్కగా చూపించేశాను. మీకు కూడా ఇలాంటి వంటకాలు కావాలి అన్నా లేదా మీకు నచ్చిన రెసిపీస్ మాతో షేర్ చేసుకోవాలి అన్న హ్యాపీగా చేసుకోవచ్చు. దానికోసం మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.